హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా బావుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు సండే అనేసి మా ఇంట్లో మటన్ అయితే వండుతున్నామండి. మా వారు అరకిలో మటన్ అయితే తెచ్చారండి. ఇక మటన్ కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నానండి. మనం మటన్‌లో అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కర్రీ కోసం ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి. ఎక్కువగా ఏమి అవసరం లేదు. కొంచెం మీడియం సైజ్ ఉండే ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే ఒక టమాటా అండి. గ్రేవీ కోసం అనేసి ఒక టమాటా అయితే కట్ చేసుకుంటాను. అలాగే ఒక చిన్న 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలండి. పిల్లలు ఉన్నారనేసి నేను చిన్నవి రెండే కట్ చేశాను. ఒకవేళ మీకు కారం కావాలనుకుంటే పెద్దవైనా కోసుకోవచ్చు. ఇలా నేను 2 చిన్న పచ్చిమిర్చి, ఆనియన్స్, ఒక టమాటా అయితే కట్ చేసుకున్నాను. ఇక కర్రీ చేయడానికైతే వచ్చేసాను. కర్రీ కోసం అనేసి ఇట్లా మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఏంటి ఆయిల్ డబ్బాలో పావు లేదా అని అనుకుంటున్నారా? అది ఖరాబ్ అయిందండి. కొత్తదైతే తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్‌లో మసాలా దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, లవంగాలు, అలాగే షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోనే అల్లం కూడా వేసుకోవాలండి. అల్లం వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం తెచ్చుకున్న మటన్ అయితే అందులో వేసి బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాతనే అల్లం, ఆయిల్ అన్నీ కూడా కర్రీకి బాగా పడుతుందండి. అలా పూర్తిగా అయితే కలుపుకోవాలి. అలా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. చూసారా 5 నిమిషాల తర్వాత అయితే కర్రీలోకి వాటర్ అయితే వచ్చేసాయండి. ఆ వాటర్ మొత్తం కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనం బయట నుంచి అదనంగా వాటర్ ఏమీ పొయ్యాల్సిన అవసరం లేదు. ఇలా ముక్క ఉడికింది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి. కాస్త ఉడకడం అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇందులో మనము చిటికెడు పసుపు, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇది మొత్తం కూడా కలుపుకోవాలి. ఇంకో పక్క నేను రైస్ కూడా వండుతున్నానండి. అది కూడా రైస్ ఉడకడం అయితే అయిపోయింది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చూసారా చాలా దగ్గరకైతే పడింది. తర్వాత ఇందులోకి మనం రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలండి. ఇందులో నేను అదనంగా ఎక్కువగా మసాలాలు ఏమి వేయటం లేదు. ఇలా కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం దీన్ని కుక్కర్లోకి అయితే తీసుకుందామండి. కుక్కర్లో వేసేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. కొంచెం ఈ కర్రీని ఇందులోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలో ఒక 2 గ్లాసులు అంటే టీ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసేసుకోవాలండి. అంటే కొంచెం ఎసరు ఉండాలి కదా ఉడకటానికి. ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని ఇలా చూసారా ఎక్కువగా వాటర్ ఏమీ అవసరం లేదు. ఉడికే సమయంలోనే కొంచెం వాటర్ అనేది వస్తుంది. ఇక సరిపోతుందండి. ఇప్పుడు మనం దీనికి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక 5 విజిల్స్ తర్వాత మూత తీసి అందులో కొద్దిగా ఒక టీ స్పూను ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. ఎటువంటి మసాలా అయితే వేయటం లేదు. ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఈ ధనియాల పొడి వేసేసి కలిపి విజిల్ ఏం అవసరం లేదండి. మామూలుగా కుక్కర్ పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే పెట్టాలండి. విజిల్ రావాల్సిన అవసరం లేదు. విజిల్ వచ్చే ముందు మనం గ్యాస్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా మటన్ అయితే చాలా చక్కగా అయితే ఉడికింది. మా దగ్గర మటను కిలో రూ. 1000 ఉందండి. మరి మీ ఏరియాలో మటన్ కాస్ట్ ఎంతుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలా కర్రీ చేస్తే కుక్కర్‌లో మటన్‌లో ఉండే పోషకాలు ఏమీ పోవండి. మంచిగా అన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఇదండి మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ కర్రీ. సండే వస్తే మరి మీ ఇంట్లో మీరేం స్పెషల్ చేస్తారో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.